ఉంటాడు. శనిదేవుడు మరియు ఛాయాదేవి ఇద్దరు భూలోకంలో ఒక అందమైన అడవిలో నివసిస్తూ ఉంటారు. ఆ అడవిలో శనిదేవుడికి ఒక కాకితో స్నేహం ఏర్పడుతుంది. ప్రతిరోజు ఆ కాకికి నల్ల నువ్వులు పెడుతూ ఉంటాడు. మొత్తానికి సూర్యదేవుడికి శనిదేవుడు ఎక్కడ ఉన్నాడో తెలిసిపోతుంది. ఆ అడవి దగ్గరికి వచ్చి ఆయన అగ్ని శక్తిని ఉపయోగించి ఆ అడవిని మొత్తం కాల్చేస్తాడు. ఆ అందమైన అడవి కాలిపోతూ బూడిదైపోతూ ఉంటుంది. అదే సమయంలో శనిదేవుడు ఆహారం కోసం చాలా దూరంగా వెళ్లిపోయి ఉంటాడు. ఛాయాదేవి ఒక నీడ అవడంతో ఆ మంటల్ని చూడగానే సరి వేగముగా తప్పించుకుంటుంది. అని శనిదేవుడు మాత్రం ఆ మంటల్లో ఇరుక్కుపోతాడు. శనిదేవుడు తప్పించుకోకుండా శివనామం జపిస్తూ ఉంటాడు. ఛాయాదేవి నా కొడుకు ఎక్కడా అని గట్టిగా ఎవరైనా శనిని కాపాడండి, నా బిడ్డను కాపాడండి అని గట్టిగా ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది. అప్పుడు ఒక కాకి సరి వేగముగా ఆ అగ్ని జ్వాలలలో దూసుకెళ్తూ ఉంటుంది.